ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? స్వస్థత కావాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటది కదా! ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 2 అధ్యాయం 24 వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసుప్రభువారు సిలువ వేయబడిన కారణం ఏంటంటే పాపికి రక్షణ కావాలి. పాపికి రక్షణ దొరకాలంటే ఆయన భూమి మీదకి రావాలి, శ్రమ అనుభవించాలి, ఆయన సిలువ మరణము పొందాలి. అయితే యేసుప్రభువారు ఎన్నో గాయాలు పొందుతూ వచ్చాడు. ఆయన ఎన్నో సార్లు శారీరకంగా గాయపడుతూ వచ్చాడు. సిలువ వేసేటప్పుడు ఆయనకి మనందరికీ తెలుసు 39 కొరడా దెబ్బలు కొట్టారు. అంతేకాదు ఆయనకి పిడుగుద్దులు గుద్దారు. ఆయనని ఎంతో అపహసించారు, అవమానించారు. ఆయన శరీరములో గాయపరచబడటమే కాదు, ఆయన ఆత్మలో కూడా ఎంతో గాయపరిచాడు అని మనం చెప్పటంలో తప్పులేదు కదా! ఒకరిని అపహసిస్తే ఖచ్చితంగా బాధపడతారు. అవమానిస్తే బాధపడతారు. మరి దేవాతి దేవుడు ఆయననే అన్నప్పుడు ఆయన హృదయములో గాయపడే ఉంటాడు. అయితే ఈరోజు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న మనము ఆయన పొందిన గాయముల దగ్గర మనకేం దొరుకుతది? స్వస్థత దొరుకుతది. ఎన్నో సార్లు స్వస్థత కొరకు మనం ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. ఎన్నో ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం. హాస్పిటల్స్‌కి వెళ్ళినా కూడా కొన్ని రోగాలకు స్వస్థత దొరకదు. ఆరోగ్యము దొరకదు. కానీ ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత పొందగలం. ఆయన గాయముల ద్వారా. పేతురు అంటున్నాడు, ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. ఎలాంటి స్వస్థత అంటే, మన భౌతికమైన ఈ శరీరముకు వచ్చిన అనారోగ్యానికి స్వస్థత ఉంటది. మన ఆత్మకున్న అనారోగ్యానికి కూడా స్వస్థత ఉంటది. మానసిక అనారోగ్యానికి కూడా స్వస్థత ఉంటది. ఈ రోజుల్లో ఈ శరీరంలో ఉండే అనారోగ్యము కంటే కూడా మానసిక అనారోగ్యము ఎంతో మందికి తెలుసో తెలియకో కొంతమంది వెళ్తూ ఉంటారు కదా! అలాంటి వారికి కూడా స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? ఆయన దగ్గరే స్వస్థత దొరుకుతుంది. ఒకవేళ అన్ని ప్రదేశాలకు తిరిగి, అన్ని హాస్పిటల్స్‌కి తిరిగి, ఇంక మాకు స్వస్థత లేదండి. మాకింకా ఈ రోగము బాగుపడదు. ఇంక మేమేమి చేయలేము అని అందరూ చేతులెత్తేసిన పరిస్థితులుంటాయి. ఎన్నో మెడిసిన్స్ వాడాం. లక్షలు లక్షలు మెడిసిన్స్‌కి ఖర్చు పెట్టాం. కానీ మాకు ఆరోగ్యంగా ఉండే పరిస్థితే లేదు. ఇప్పుడేం చేయాలి? ఇలా జీవించటమేనా అని మీరనుకుంటే కాదు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రార్థిస్తే ఆయన మనకి స్వస్థత అనుగ్రహిస్తాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.